హలో బడ్డీస్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి కొబ్బరి కారప్పొడి అండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ కొబ్బరి పొడి తాలింపుల్లోకి అయితే చాలా బాగుంటుందండి. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కారప్పొడి అనమాట. ఒక టెంకాయ ఎండి కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని బాండట్లయితే వేసేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకుంటున్నానండి. ఎండి కొబ్బరి కదా, ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే బాండలిలో 20 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బండలి సెగతోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు మిక్సీలో ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నటువన్నీ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. 15 దాకా తెల్లపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటే ఎంతో రుచికరమైన ఎండు కొబ్బరి కారప్పొడి రెడీ అయిపోతుందండి. ఇది బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. సో మీకు కూడా నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.